మీ కళ్ళద్దాలు ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. మన పంటిని కాపాడుకోవడం చాలా అవసరం. ఓవరాల్గా డెంటల్ కేర్ గురించి మనకున్నటువంటి అపోహలు అలాగే కొన్ని సమస్యల గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ యుగంధర్ గారు, ఎన్డీసీ నేషనల్ డెంటల్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ వారు. వారికి ఈ రంగంలో ప్రత్యేకంగా 22 సంవత్సరాల అనుభవంతో పాటుగా ఇప్పటికీ 5 లక్షల మందికి ట్రీట్ చేశారు. వారితో మాట్లాడి డెంటల్ కేర్ గురించి వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో మ్యామ్. మార్నింగ్ బ్రష్ సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు? మార్నింగ్ బ్రష్ చేయటం అనేది ఎందుకు, వీటి గురించి మాట్లాడదాం. మార్నింగ్ బ్రష్ అనేది కాదు మ్యామ్, మీరు అన్నట్టు ప్రోగ్రాంలో ద బెస్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు డెంటల్ కేర్ అనేది. ఇది ఎవ్రీడే నిత్యావసరాల్లో స్టార్ట్ అవ్వడంలో అది ఒకటికే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అదే స్టార్ట్ అవుతుంది. ఓరల్ హెల్త్ ఈజ్ యాక్చువల్లీ రెప్లికా ఆఫ్ ద టోటల్ బాడీ హెల్త్ అని అంటారు. ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది అని అంటే టోటల్ బాడీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది అనేది ఒక ముఖద్వారం లాగా అది. సో ఇక్కడ పాయింట్, మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పళ్ళకి బ్రష్ చేయడం అసలు ఎందుకు చేయాలి అనేది. వెరీ సింపుల్ మ్యామ్. మనం ఏదైనా తిన్నా కూడా, ఏదైనా తాగినా కూడా, ఏదైనా షుగర్ ఇంకోటో జస్ట్ రెగ్యులర్ ఫుడ్ ఒకటి తీసుకున్నా, పాలు తీసుకున్న ఒక 1 minute or 5 minutes తర్వాత ఒక ప్లాక్ అని ఒకటి టీత్ పైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది. అదొక వల్లాగా ఫామ్ అవుతుంది. అక్కడ దానిపైన అంతా కూడా ఫుడ్ లాడ్జ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. మేజర్గా దాంట్లో బ్యాక్టీరియా స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ చిగుళ్ళను పళ్ళను డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ అది 1 రోజులో 2 రోజుల్లో నెల రోజుల్లో జరిగిపోదు. ఇట్స్ ఏ ప్రాసెస్. ఒక పన్ను పుచ్చ అంటే కొంత టైం పడుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు అడిగిన బ్రష్ చేయాల్సిన అవసరం ఉందా అని అంటే ఎస్. ఎందుకంటే ఉదయం రాత్రి 2 పూట్ల చేయాలి. ఆ రాత్రిపూట చేసిన తర్వాత పడుకుంటున్న తర్వాత కూడా మార్నింగ్ లేచిన తర్వాత కంప్లీట్గా బ్యాక్టీరియా ఉంటుంది. అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. కానీ మేజర్గా ఆ బ్యాక్టీరియా ఉండడం వల్ల దాన్ని క్లీన్ బ్రష్ చేసుకునే మనం తర్వాత మన దైనందిన చర్యలు మొదలు పెట్టాలి. లేదు అంటే అక్కడ చిగుర్లను పళ్ళను డ్యామేజ్ చేయడానికి ఆ బ్యాక్టీరియాకి మనం ఒక అవకాశం ఇచ్చినట్టు. 2 times అన్నారు సార్. కొంతమంది 3 times చేస్తుంటారు. మధ్యాహ్నం కూడా బ్రష్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక రోజులో ఎన్నిసార్లు బ్రష్ చేయాలి? ఐడియల్గా 2 times చేయాలి మ్యామ్. అది కూడా ఎంతసేపు చేయాలనేది ఇంకొకటి ఇంపార్టెంట్. 2 minutes. 2 minutes కంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం అనవసరం. ఎప్పుడైనా పళ్ళని బ్రష్ చేసుకోవడం అంటే నా ఉద్దేశం శుభ్రం చేసుకోవాలి. కానీ పళ్ళు తోముకున్నారా అని అడుగుతారు. తోమితే పళ్ళు అరిగిపోతాయి, శుభ్రం చేసుకుంటే శుభ్రం అవుతాయి పళ్ళు. సో మీకు ఏవైతే శుభ్రం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక బ్రష్తో మీకు ఉండేది 32 పళ్ళు, అది మ్యాక్సిమం ఇంత ఉంటుంది. ఒక 1/2 feet లోపల మొత్తం అంతా క్లియర్ అవుతుంది. అన్ని పళ్ళని అన్ని లోపల వైపు బయట వైపు అన్ని టచ్ చేసామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఇంకా అదే పనిగా బ్రష్ చేస్తూ, అంటే అది ఎలా ఉంటుందంటే, నేను ఈ మధ్య ఒక రెజ్యూమ్ చూశాను. రెజ్యూమ్ చూస్తే హాబీస్లో బ్రషింగ్ అని రాస్తుంది. సో అట్లా బ్రషింగ్ అనేది తను ఏంటి అని అంటే ఒక అరగంట చేస్తాను. దానివల్ల డెంటిస్టులకి డాక్టర్లకి చాలా ఉపయోగం ఏంటంటే అలా బ్రష్ చేయడం వల్ల పళ్ళు అరిగిపోవడం తప్ప వేరే ఇదేముండదు. మాకు అది ఇండైరెక్ట్ మాకు మెయిల్ చేసినట్టు. సో 2 minutes కంటే ఎక్కువ బ్రష్ చేయడం అవసరం లేదు. ఉదయం రాత్రి బ్రష్ చేస్తే సరిపోతుంది. బ్రష్ 3 పూటలు చేయడం 4 పూటల కంటే కూడా ఏమైనా తిన్నది బాగా పుక్లి చూసేస్తే అన్ని తినమనండి. తిన్న తర్వాత పుక్లి చూయమని చెప్పండి. అప్పుడు నేను అన్నట్టు ఇందాక ఆ ప్లాక్ అలాంటిది ఆ లేయర్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. పేస్ట్ అసలు ఎంత క్వాంటిటీ వాడాలి సార్? చాలా మందికి ఇది డౌట్. బ్రష్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను సార్. దిస్ ఇస్ ద బ్రష్ అండి. అవును. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పేస్ట్ వేస్తారు సార్. మొత్తం ఎంత వస్తుగా అందులో ఉన్నది మొత్తం పిండేసి అంత పేస్ట్ ఉంటేనే మన పళ్ళన్నీ కూడా క్లీన్ అవుతాయి అనేది ఒక భావన. బట్ క్వాంటిటీ ఎంత ఉండాలి పేస్ట్ క్వాంటిటీ? ఫస్ట్ పాయింట్, టూత్ పేస్ట్ అనేది ఒక మీడియా దాన్ని అక్కడ వాడుకోవడం తప్ప జస్ట్ ఒక రఫ్గా ఉండకూడదు. డైరెక్ట్గా బ్రష్ చేస్తే అదొక మీడియా లాగా యూజ్ చేయాలి తప్ప అదే టూత్ బ్రష్ అంత పొడుగు వేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దాంట్లో వాడాల్సింది జస్ట్ ఒక చెనక్కాయ అంత, లేదంటే ఒక గింజంత, ఇంత జస్ట్ ఒక ఇంత సింపుల్ అండి. జస్ట్ హాఫ్ అనేటట్టు ఒక 1/2 centimeter వేసుకుని ప్రాపర్గా క్లీన్ చేయడం. ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది సార్, మాకేముంది, మాకు మనీ అయినా ప్రాబ్లం లేదు, ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ వేసుకోవడం వల్ల టూత్ బర్డ్స్ దెబ్బతింటాయి. మ్యూకస్ మెంబ్రేన్ లోపల ఏదైతే ఉంటుందో అదంతా చాలా సున్నితమైన పార్ట్, అదంతా కూడా మండేటట్టు చేస్తుంది. ఏదైనా అతి సర్వత్రా వర్జయత్ అన్నట్టు మీరు టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. అక్కడ మనకు ఎంత లిమిటెడ్ ఉందో అది మెడిసిన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. టూత్ పేస్ట్ అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మెడిసిన్ అది. సో అట్లని మనం అది లోపలికి తీసుకోమని కాదు, కానీ సో అక్కడంతా కూడా మండేటట్టు చేయడం కానీ, సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మినిమల్గా యూజ్ చేసుకోవడం, తర్వాత ఇది చేయడం, అప్పుడు బాగుంటుంది.